అస్సలాముఅలైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటెంని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా! చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు కదా! వాళ్ళ కోసం హెల్తీగా ఇలా స్నాక్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ స్నాక్ ఐటెం. మనం ఫాస్ట్ ఫుడ్స్, న్యూడిల్స్, గోబీ ఇలాంటివి ఏమి ఇవ్వకుండా పిల్లలకు ఇలాగా హెల్తీగా మనము ఇంట్లోనే ఈజీ అయిన స్నాక్ ఐటెంని 10 నిమిషాల్లో మనకు చేసి మనము పిల్లలకి పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనము మార్నింగ్ చపాతీలు చేస్తాం కదండి, ఆ చపాతీలు ఏవైనా మిగిలిపోతే ఈవినింగ్ మనము ఈ యొక్క స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేయొచ్చు. ఈ యొక్క చపాతీ స్నాక్స్, ఎగ్ స్నాక్స్ అనేది చాలా బాగుంటుంది. మనము మార్నింగ్ మిగిలిపోయిన చపాతీలను ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి. మనము మార్నింగ్ చపాతీలు చేసి ఉంటాం కదా, అవి మిగిలిపోతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి. అలా మిగిలిపోయిన చపాతీలతో మనము 10 మినిట్స్లో ఈజీగా అయిపోయే ఇక్కడ స్నాక్ ఐటెంని నేను చూపిస్తూ ఉన్నానండి. పిల్లలు, పెద్దవాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ 4 చపాతీస్ని తీసుకున్నాను. వీటిని సన్నగా పీసెస్ లాగా కట్ చేస్తున్నానండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సన్నగా కట్ చేస్తున్నాను నేను చపాతీస్ని. మొత్తం చపాతీలన్నిటినీ ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. మనం మార్నింగ్ చేసుకున్న చపాతీలే కాబట్టి ఈవినింగ్కి కూడా కొద్దిగా స్మూత్గానే ఉంటాయి. మనం హాట్ బాక్స్లో పెడతాం కాబట్టి. ఇప్పుడు మనము వీటి కోసము ముందుగా ఎగ్స్ని తీసుకున్నానండి. ఇక్కడ ఒక 3 ఎగ్స్ని తీసుకున్నాను నేను. ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టాలి. ఫస్ట్ కడాయి పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ని వేస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ని వేసి వేడి చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ముందుగా నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ యొక్క ఆనియన్స్ని నేను ఇక కడాయిలో వేస్తున్నాను. ఈ ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనము. మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంట్లోకి మనం కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకొని బాగా కలుపుకుందాము. నేను ఇక్కడ 3 ఎగ్స్ని తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా మిరియాల పొడి వేసాను. వీటిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ యొక్క ఎగ్ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ని కొద్దిగా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ స్నాక్ ఐటెం చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు మళ్ళీ అడుగుతారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఆయిల్లో ఆనియన్స్ని కొద్దిగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. ఇక్కడ దీంట్లో అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేస్తున్నాను. వీటిని బాగా ఫ్రై చేద్దాము. ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేద్దాము. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, దాన్ని దీంట్లోకి వేసేద్దాము. వేసిన వెంటనే కలపొద్దండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత వీటిని కలుపుతాము. ఈ స్నాక్ ఐటెం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా ఏవైనా వీడియోస్ పెడితే అవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఎగ్ మిశ్రమాన్ని కలపాలి. కలిపిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా పసుపును యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పసుపును యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ చపాతీ పీసెస్ని మనము ఇందులోకి యాడ్ చేద్దాము. కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని అన్నిటినీ ఇందులోకి యాడ్ చేద్దాము. మనం మార్నింగ్ చేసుకున్న చపాతీలు కాబట్టి స్మూత్గానే ఉంటాయి. ఒకవేళ చపాతీలు డ్రైగా ఉన్నట్లయితే మనము దీంట్లో కొద్దిగా హాట్ వాటర్ని చల్లుకోవాలి.
అప్పుడు కొద్దిగా ఇవి స్మూత్గా అవుతాయి. ఇవి మార్నింగ్ చేసినవే కాబట్టి స్మూత్గానే ఉన్నాయి. ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేయడం లేదు. కొద్దిగా చపాతీ డ్రైగా ఉంది అనిపిస్తే మీరు కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసాను నేను. వేసి బాగా కలపాలి. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. వేసి బాగా కలపాలి. ఈ చపాతీ మిశ్రమాన్ని, ఎగ్ మిశ్రమాన్ని అన్నిటినీ బాగా కలపండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం బయట దొరికే న్యూడిల్స్, గోబీ లేకుండా మనము పిల్లలకి హెల్తీ స్నాక్ని ఇవ్వచ్చండి. ఇలా ఓన్లీ 10 నిమిషాల్లో మనము ఈజీ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం రెడీ అయిపోతుందండి. బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇంకొద్దిగా నేను ఇక్కడ కారంని కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా, ఇప్పుడు కొద్దిగా కారాన్ని యాడ్ చేస్తున్నాను. స్పైసీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు ఎక్కువగా స్పైసీ తినరు అనుకుంటే పచ్చిమిర్చి సరిపోతుంది. నేను ఇక్కడ స్పైసీగా కావాలని కొద్దిగా కారాన్ని యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. చాలా పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. న్యూడిల్స్తో అవసరం లేకుండా మనము ఇంట్లోనే ఈజీగా ఈ యొక్క స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుతున్నాను. లాస్ట్లో దించే ముందు మనము ఈ యొక్క నిమ్మరసాన్ని పిండాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.